రాయలసీమ ప్రాంతానికి చెందిన సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని జగన్ కృషి చేస్తే సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను అభివృద్ధి జరగకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ రాయలసీమ ప్రాంత వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు దీన్ని అడ్డుకుంటున్నారు, నేను చెప్పడం వల్లనే ఆపేశారని. రాయలసీమ ప్రాంతానికి జీవనాధారం శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే మనం అన్ని నీళ్లు తీసుకుండేది. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు చొప్పున నెల రోజులు తీసుకుంటే మనకు దాదాపు 90 టీఎంసీలు కానీ 70 టీఎంసీలు కానీ పరిస్థితిని బట్టి తీసుకుంటే అటు గోర్కల్ రిజర్వాయర్ కావచ్చు, లేదంటే గండిపేటకు కావచ్చు, ఎస్ఆర్బీసీ తీసుకోవచ్చు, పోతిరెడ్డిపాడు తీసుకొని 15 టీఎంసీలు చెన్నై కూడా ఇవ్వచ్చు అనేది రాయలసీమ ఎప్పటికి కూడా నీటికి ఇబ్బంది పడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, ఆయన ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఆయన బిల్ దాఖలు చేపించిన తర్వాత వాళ్ళు కూడా కట్టుకోండి, పర్మిషన్ తీసుకోండి అన్నారు. సరే, ఎటు పర్మిషన్ వస్తుంది కానీ దాదాపుగా సగం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. టన్నల్ వర్కులు కూడా స్టార్ట్ అయినాయి, చాలా వరకు టన్నల్ వర్క్ కూడా పూర్తయింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఆ పనినే ఆపేసినారు. ఈరోజు వాళ్ళిద్దరూ ఇంటర్నల్గా మాట్లాడుకొని పని ఆపితే మెయిన్ ఏమంటే అప్పుడు ఆపడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాయలసీమ ఎత్తిపోతల పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడని ఎట్లా పేరు వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి భగీరథుడని పేరు వస్తాడని కుట్రపూరితంగా అప్పుడు పిల్లి వేయించినాడు. ఇప్పుడు కుమ్మక్కై ఆపినారు. అది రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడే చెప్పినాడు, ప్రియ శిష్యుడు. ఈరోజు మొదటి నుంచి కూడా రాయలసీమ మీద కక్ష కట్టినటువంటి విధానం. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా రాయలసీమ వాళ్ళ గొంతు కోసినాడని చెప్పచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అటువంటిది ఈ యొక్క వారి రాయలసీమ ప్రాంత వాసుల యొక్క గొంతు కోసే విధంగా ఈరోజు చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.